2024 ఆగస్టు నెల 1వ తారీఖు దగ్గర నుంచి 31 వరకు మకర రాశి ఫలితాలు. మకరస్యాన్ మృగో నక్రః. మకర కుంభాలకి శని అధిపతి. ఇక మకర కుంభాలకి చెప్పేదే లేదు. మకర కుంభాలకి ఒకళ్ళు చెప్పకుండానే వాళ్ళ కష్టాలు వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. నాకు అంత బాధ ఉంది, ఇంత బాధ ఉంది, నేను ఎట్లా బతకాలి, నా పరిస్థితి ఏమిటి అనేటువంటి సమస్యలతో బాగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాళ్ళ బాధలు చెప్పదగినవి కావు. ఈ మకర రాశికి నవంబర్ చివరి వరకు కూడా చాలా కష్టదశ, చాలా జాగ్రత్త అవసరం. మీరు ఒక్కటే చేయండి, ప్రతిరోజు కూడా ఎక్కడైనా మారేడు చెట్టు ఉంటే 3 ఆకులు కలిసింది దళం. 3 ఆకుల్లో ఒక ఆకు పోతే దళం కాదు. 3 ఆకులు దళం ఉండేటట్లుగా మారేడు ఆకులు తీసుకొని తెల్లవారుజామున స్నానం చేసి లేచి వెళ్ళి ఈశ్వరుడికి మారేడు దళాలతో పూజకి మీరు గోత్రనామాలతో చెప్పి పూజ చేయించుకోకపోయినా పర్వాలే, అర్చకుడి చేతికిచ్చాయా ఆ శివలింగం మీద మారేడు దళాలు పెట్టమంటే చాలు. అవి పెడితే మీ దరిద్రం అంతా పోతుంది. ఒక్కోడు అంటాడు, వాడు దళం వేసుకు పుట్టాడు రా అంటారు. వాడు కూర్చున్న చోటుకి అన్నీ వస్తూ ఉంటాయి. ఆ దళం అంటే ఏంటో తెలియదు. మారేడు దళం ఈశ్వరుడికి వేసి పూజ చేస్తే దరిద్రం అంతా పోతుంది. ఈ మకర కుంభాల రాసుల వాళ్ళు మారేడు దళాలతో శివార్చన చేయడం చాలా విశేషం. కాదండి, మాది ఒక పల్లెటూరు, మా ఊళ్ళో శివాలయం లేదు, మేము ప్రతిరోజు 10 కిలోమీటర్లు పోతే కానీ శివాలయం రాదు అనేవాళ్ళు ఉండేటట్లయితే మరి మట్టితోటి చిన్న శివలింగం చేసుకొని ఎడం చేతులు అరిచేతిలో పెట్టుకొని హరహరా అని కాసిన నీళ్లు పోసి, ఇంకా దొరికితే కాసిన ఆవు పాలు పోసి, ఒక కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టిన సోమవారం ఇట్లా చేస్తే శివార్చన చేసిన ఫలితం వస్తుంది. ఆ మట్టిని తీసుకెళ్ళి నదిలోనో కుంటలోనో బావిలోనో వేయండి. మట్టి ఎవరు? అమ్మవారు, ఈశ్వరుడు. అమ్మవారిని ఈశ్వరుని పూజించిన ఫలితం వస్తుంది. అయితే గుడి ఉండి ఇంట్లో చేయొద్దు. గుడి లేనివాళ్ళు, అవకాశం లేనివాళ్ళు, ఆ మట్టి కూడా సరైన మట్టి దొరకదంటే రోజు పత్రానికి పసుపు రాజు బొట్లు పెట్టి రోజు 11 ప్రదక్షిణాలు చేయండి. శివుడికి ప్రదక్షిణ చేసినట్లే ఇట్లా చేస్తే ఈ మకర కుంభాల రాశి వాళ్ళకి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకా మీకు శక్తి ఉంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చెప్పించుకోండి. జాతకానికి తగినటువంటి పూజలు మేము చేయించగలుగుతాం. అట్లాంటి పూజలు చేసుకుంటే మీకు సమస్యలు ఏమీ లేకుండా కూడా మీరు బయటపడతారు. కాబట్టి మీ చెప్పేటువంటి పూజల్లో మీరు ఫాలో అయితే మీకు అన్ని విధాలా చాలా బాగుంటుంది. మీకు అన్ని రకాల సమస్యలు లేకుండా పోతాయి. మరి ఇది అవలంబించండి. ఇది కాకుండా మీరు ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా బియ్యపు రవ్వ పంచదార కలిపి మీరు ఏం చేస్తారంటే గోడల వెంబడి కానీ మట్టి నేలలో కానీ ఆ బియ్యపు రవ్వ పంచదార కలిపింది తీసుకెళ్ళి గోడల వెంబడి పుట్టల దగ్గర వేయండి. ఆవుకి కాస్త ఆహారం పెట్టండి. మీ దోషాలని కూడా పోతాయి. కాబట్టి అందులో పసిపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏదైనా ఆహారం పెట్టండి. దేవుడి కంటే ఎక్కువ పసిపిల్లలు. ఎందుకంటే నువ్వు 100 రూపాయల కాగితం ఇస్తే పట్టుకోడు వాడు. ఏదైనా చాక్లెట్ ఇస్తే ఆత్రంగా తీసుకొని తింటాడు. చాక్లెట్ మీద ఉన్న విలువ 500 రూపాయల కాగితం మీద కూడా వాళ్ళకి విలువ ఉండదు. పసిపిల్లలు దేవుడితో సమానం. గోవుని పూజించడం, మరి పిపీలిక సమారాధన, చీమలకి మరి ఆహారం పెట్టడం, ఇది చాలా విశేషం. మరి జీవరాశులు, నోరు లేనటువంటి జీవరాశులకి ఆహారం పెట్టడం చాలా విశేషం. ప్రతిరోజు దైవ దర్శనం చేసుకోవడం చాలా మంచిది. అట్లాగే శనివారం కానీ గురువారం కానీ ఏదైనా గుళ్ళో ప్రసాదం చేయించండి. ఈ మకర రాశి వాళ్ళకి సమస్యలన్నీ పోతాయి. మీ దగ్గర శక్తి ఉంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని దానికి తగిన పరిహారం చేయించుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. ప్రత్యేకించి చెప్పేది ఒకటి ఉంది. ఇది మరి మీన రాశిలో చెప్తాను. కాబట్టి ఈ రాశి వాళ్ళు నీ చివరికి చెప్పబోయేది అందరూ పాటించాలి. మేషం దగ్గర నుంచి
మీనరాశి వారి వరకు కూడా అందరూ పాటిస్తే ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి. కాబట్టి వీటిని పాటించడం చాలా అవసరం. మకర కుంభాలకి ఒకళ్ళు చెప్పకుండానే వాళ్ళ కష్టాలు వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. నాకు అంత బాధ ఉంది, ఇంత బాధ ఉంది, నేను ఎట్లా బతకాలి, నా పరిస్థితి ఏమిటి అనేటువంటి సమస్యలతో బాగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాళ్ళ బాధలు చెప్పదగినవి కావు. ఈ మకర రాశికి నవంబర్ చివరి వరకు కూడా చాలా కష్టదశ, చాలా జాగ్రత్త అవసరం. మీరు ఒక్కటే చేయండి, ప్రతిరోజు కూడా ఎక్కడైనా మారేడు చెట్టు ఉంటే 3 ఆకులు కలిసింది దళం. 3 ఆకుల్లో ఒక ఆకు పోతే దళం కాదు. 3 ఆకులు దళం ఉండేటట్లుగా మారేడు ఆకులు తీసుకొని తెల్లవారుజామున స్నానం చేసి లేచి వెళ్ళి ఈశ్వరుడికి మారేడు దళాలతో పూజకి మీరు గోత్రనామాలతో చెప్పి పూజ చేయించుకోకపోయినా పర్వాలే, అర్చకుడి చేతికిచ్చాయా ఆ శివలింగం మీద మారేడు దళాలు పెట్టమంటే చాలు. అవి పెడితే మీ దరిద్రం అంతా పోతుంది. ఒక్కోడు అంటాడు, వాడు దళం వేసి పుట్టాడురా అంటారు. వాడు కూర్చున్న చోటుకి అన్నీ వస్తూ ఉంటాయి. ఆ దళం అంటే ఏంటో తెలియదు. మారేడు దళం ఈశ్వరుడికి వేసి పూజ చేస్తే దరిద్రం అంతా పోతుంది. ఈ మకర కుంభాల రాసుల వాళ్ళు మారేడు దళాలతో శివార్చన చేయడం చాలా విశేషం. కాదండి, మాది ఒక పల్లెటూరు, మా ఊళ్ళో శివాలయం లేదు, మేము ప్రతిరోజు 10 కిలోమీటర్లు పోతే కానీ శివాలయం రాదు అనేవాళ్ళు ఉండేటట్లయితే మరి మట్టితోటి చిన్న శివలింగం చేసుకొని ఎడం చేతిలో అరిచేతిలో పెట్టుకొని హరహరా అని కాసిన నీళ్లు పోసి, ఇంకా దొరికితే కాసిన ఆవు పాలు పోసి, ఒక కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టిన సోమవారం ఇట్లా చేస్తే శివార్చన చేసిన ఫలితం వస్తుంది. ఆ మట్టిని తీసుకెళ్ళి నదిలోనో కుంటలోనో బావిలోనో వేయండి. మట్టి ఎవరు? అమ్మవారు, ఈశ్వరుడు. అమ్మవారిని ఈశ్వరుని పూజించిన ఫలితం వస్తుంది. అయితే గుడి ఉండి ఇంట్లో చేయొద్దు. గుడి లేనివాళ్ళు, అవకాశం లేనివాళ్ళు, ఆ మట్టి కూడా సరైన మట్టి దొరకదంటే రోజు పత్రానికి పసుపురాజు బొట్లు పెట్టి రోజు 11 ప్రదక్షిణాలు చేయండి. శివుడికి ప్రదక్షిణ చేసినట్లే ఇట్లా చేస్తే ఈ మకర కుంభాల రాశి వాళ్ళకి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకా మీకు శక్తి ఉంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చెప్పించుకోండి. జాతకానికి తగినటువంటి పూజలు మేము చేయించగలుగుతాం. అట్లాంటి పూజలు చేసుకుంటే మీకు సమస్యలు ఏమీ లేకుండా కూడా మీరు బయటపడతారు. కాబట్టి మీ చెప్పేటువంటి పూజల్లో మీరు ఫాలో అయితే మీకు అన్ని విధాలా చాలా బాగుంటుంది. మీకు అన్ని రకాల సమస్యలు లేకుండా పోతాయి. మరి ఇది అవలంబించండి. ఇది కాకుండా మీరు ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా బియ్యపు రవ్వ పంచదార కలిపి మీరు ఏం చేస్తారంటే గోడల వెంబడి కానీ మట్టి నేలలో కానీ ఆ బియ్యపు రవ్వ పంచదార కలిపింది తీసుకెళ్ళి గోడల వెంబడి పుట్టల దగ్గర వేయండి. ఆవుకి కాస్త ఆహారం పెట్టండి. మీ దోషాలన్నీ కూడా పోతాయి. కాబట్టి అందులో పసిపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏదైనా ఆహారం పెట్టండి. దేవుడి కంటే ఎక్కువ పసిపిల్లలు. ఎందుకంటే నువ్వు 100 రూపాయల కాగితం ఇస్తే పట్టుకోడు వాడు. ఏదైనా చాక్లెట్ ఇస్తే ఆత్రంగా తీసుకొని తింటాడు. చాక్లెట్ మీద ఉన్న విలువ 500 రూపాయల కాగితం మీద కూడా వాళ్ళకి విలువ ఉండదు. పసిపిల్లలు దేవుడితో సమానం. గోవుని పూజించడం, మరి పిపీలికా సమారాధన, చీమలకి మరి ఆహారం పెట్టడం, ఇది చాలా విశేషం. మరి జీవరాశులు, నోరు లేనటువంటి జీవరాశులకి ఆహారం పెట్టడం చాలా విశేషం. ప్రతిరోజు దైవ దర్శనం చేసుకోవడం చాలా మంచిది. అట్లాగే శనివారం కానీ గురువారం కానీ ఏదైనా గుళ్ళో ప్రసాదం చేయించండి. ఈ మకర రాశి వాళ్ళకి సమస్యలన్నీ పోతాయి. మీ దగ్గర శక్తి ఉంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని దానికి తగిన పరిహారం చేయించుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. ప్రత్యేకించి చెప్పేది ఒకటి ఉంది. ఇది మరి మీన రాశిలో చెప్తాను. కాబట్టి ఈ రాశి వాళ్ళు నీ చివరికి చెప్పబోయేది అందరూ పాటించాలి. మేషం దగ్గర నుంచి మీన రాశి వారి వరకు కూడా అందరూ పాటిస్తే ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి. కాబట్టి వీటిని పాటించడం చాలా అవసరం. స్వస్తి.